పూరా లోకల్ 50 దాటి 60 ఈ క్రమంలో బీసీలు కూడా కావాలంటే పార్లమెంట్ చేయాలి కదా వ్యవస్థ. అంటే మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఏముందంటే, దయచేసి మీడియా గమనించాల్సినటువంటి అంశము, మంచి పాయింట్ కూడా, 10% ఈడబ్ల్యూఎస్ కోటా కింద తీసుకురావడం వల్ల ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసును మనం క్రాస్ చేస్తూ ఉన్నాం. మనకు ఏదైతే సుప్రీంకోర్టు విధించినటువంటి 50% రిజర్వేషన్ లిమిట్ ఉందో దాన్ని క్రాస్ చేస్తూ ఉన్నాం అనేటువంటి మాట మీరు చెప్పినారు. సో ఇక్కడ ఈ తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, లోకల్ బాడీ ఎన్నికల్లో క్రాస్ కాలేదు, విద్యా ఉద్యోగాల కాడ క్రాస్ అయింది. అది ఈ విద్యా ఉద్యోగాల కాడ క్రాస్ చేయమని మేము కూడా చెప్తా ఉన్నాం. ఈ సాహసం ప్రభుత్వం చేయదు. అయ్యే కార్యక్రమం చేయకుండా కాని దాన్ని మాకు చూపెట్టి ఒంటె పెదవులకు నక్కాశ పడ్డట్టుగా మీకు 42 వస్తుంది. ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో బీసీ సర్పంచుల సంఖ్య 51.5%. ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఎంపీటీసీల సంఖ్య 50.5%. ఇక నువ్వు కొత్తగా ఇంకో 8 కట్ చేసి ఇచ్చుడు తప్ప కొత్తగా చేసేది ఏముండదు. నువ్వు ఇవ్వాల్సింది మాకు విద్యా ఉద్యోగాలలో తక్షణమే నువ్వు చెప్పిన 42 అంటున్నావు కదా, అది ఇంప్లిమెంట్ చేయి. మీరు ఆ విధంగా నువ్వు సుప్రీంకోర్టు పోయి సుప్రీంకోర్టుకు సైటేషన్ చెప్పొచ్చు, ఏమని, ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా 50% క్రాస్ అయిపోయినాం కాబట్టి దీన్ని కన్సిడర్ చేయండి అని చెప్పడానికి మన కాడ ఉంది. నువ్వు అది పోకుండా ఈ లోకల్ బాడీ ఎన్నికల రిజర్వేషన్కి పోతా ఉన్నావు. లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్ల విషయంలో ఆల్రెడీ వీ క్రాస్డ్ 50% అబోవ్. కాబట్టి ఇది ఒక రకమైనటువంటి డ్రామా, దీన్ని కూడా పరిశీలిస్తాం.